వెల్కమ్ టు నా న్యూస్. నిజాన్ని నిర్భయంగా. స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు పూర్తయిన ఇప్పటికీ గిరిజనుల తలరాతలు మారలేదనే చెప్పాలి. బడి ఈడు పిల్లలు చదువుకునేందుకు వెళ్లాలంటే ఆ గెడ్డ దాటాల్సిందే. విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం మూల బొడ్డవర పంచాయతీలో దారుణ పరిస్థితి. వార్తా కథనాలకు కలెక్టర్ ఆదేశాలతో ఘటనా స్థలాన్ని పరిశీలించిన స్థానిక తహసీల్దార్ శ్రీనివాసరావు, స్థానిక నాయకులు మరియు బాధిత గిరిజనులు ఈ పరిస్థితి మాకు బాగులేక ఈ పిల్లల కోసము మరి నడడానికి చాలా కష్టం జరుగుతుంది. వెళ్ళడం రావడం చాలా కష్టము. వర్షకాలము చాలా ఇబ్బంది పడుతున్నాము. సరే మరి చాలా కష్టాల్లో బాధలు ఉన్నకైనా రావడం కష్టము. అటు నుంచి ఇటు బండలు రాకుండా అవుతుంది. చాలా ఇదిగా పరిస్థితి జరుగుతుంది. దయచేసి మాకు గాజుల ప్రాంతం నుండి మాకు రోడ్డు కావాలి, ఇక్కడ బ్రిడ్జ్ కావాలి. మన ప్రోగ్రాంలో డబ్బులు శాంక్షన్ అని చెప్పేసి 13 కోట్ల రూపాయలు వచ్చి ఎంక్వైరీ చేయడం కూడా జరిగింది. కాబట్టి ఆ డబ్బుల్ని అందరికీ అనుకూలంగా జనావాసాలు ఎలాగైతే ఉన్నాయో ఆ రకంగా రోడ్డు వేయాలని చెప్పేసి మేము కోరుతున్నామండి. అలా కోరుతూ ప్రజలు గిరిజనుల యొక్క డోలి కష్టాలు లేకుండా చేయాలని చెప్పేసి ఏదైతే ప్రభుత్వం సంకల్పం పెట్టిందో ఆ సంకల్పానికి ధీటుగా డోలీ లేకుండా చేసి రోడ్డు రహదారి మార్గం అదేవిధంగా బ్రిడ్జీలు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదేవిధంగా పిల్లలు స్కూల్కి వెళ్ళి చదువుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఇలాగా ఈ ఇనుప కమ్మీల మీద నడిచి రావడం అయితే జరుగుతుంది. కాబట్టి ఇలాంటి సమస్యని వేరంగా ప్రభుత్వం తీర్చి గాదిల్లో గ్రామానికి 100% ఇక్కడ బ్రిడ్జ్, దాంతోపాటుగా రోడ్డు కనెక్టివిటీ ఇక్కడకు ఇస్తూ దాన్ని చేయాలని మా అందరి తాలూకా కోరికండి. దాన్ని గౌరవ ఎంఆర్ఓ గారు ఈరోజు పరిశీలించడం జరిగింది. దాని మీద సార్ కూడా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇస్తారు. సో దీని మీద ప్రభుత్వం వారు స్పందించి వెంటనే ఈ సౌకర్యం మాకు కల్పిస్తారని. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పేపర్లో అడ్వర్స్ న్యూస్ ఒకటి పబ్లిష్ అయింది. దీని మీద పిల్లలందరూ స్కూల్కి వెళ్తుండగా ఈ కమ్మిల మీద నడుస్తుండగా వచ్చి పేపర్లో వచ్చింది. దాన్ని చూసి కలెక్టర్ గారు ఇమీడియట్గా వెళ్ళి ఎంక్వైరీ చేసి రిపోర్ట్ అయితే సబ్మిట్ చేయమన్నారు. కలెక్టర్ గారు ఆదేశాల మేరకు నేను ఇక్కడికి ఇన్స్పెక్షన్కి వచ్చాను. నేను ఇక్కడ ఏంటంటే ఇది ల్యాండ్ అంతా కూడా రిజర్వ్ ఫారెస్ట్లో ఉన్నదండి. రిజర్వ్ ఫారెస్ట్లో ఉన్నది. ఇక్కడ బ్రిడ్జ్ వేయాలంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఒక పర్మిషన్ అనేది ఉండాలి. దాని గురించి నేను కలెక్టర్ గారికి రిపోర్ట్ పెడతాను. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పర్మిషన్ తీసుకొని ఇక్కడ బ్రిడ్జ్ వేయడానికి మాత్రం ప్రయత్నాలు చేస్తాను. అంటే వర్షం హెవీగా ఉంది కాబట్టి హెవీగా వాటర్ వస్తుందండి. అప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలు అయితే చూస్తాము. ఏదైనా కలెక్టర్ గారు నోటీసులో పెట్టేసి కలెక్టర్ గారు డైరెక్షన్